నౌ ద టాపిక్ ఈస్ యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఎందుకంటే ఇది లాస్ట్ ప్లేస్ కానీ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎలాగంటే సపోజ్ 1 2 3 ఇంటూ 4 5 6 అని ఇచ్చాడు అనుకోండి, మీరు ఫైండ్ చేయాలి యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్ అనమాట. అంటే 3 6 0 ఎంత? 18. సో 8. సో చివరి నెంబర్ ఏమొస్తుంది? 8 వస్తుంది అనమాట. సపోజ్ 12 6 0 అని ఇచ్చాడు అనుకోండి, 12 ఇంటూ 6 ఎంత? 72. కానీ యూనిట్ డిజిట్లో మీరు ఏం ఫైండ్ చేయాలి? ఎక్కువ ఓన్లీ 2 మాత్రమే చెప్పాలన్నమాట. ఇది యూనిట్ డిజిట్. సపోజ్ 1 2 3 4 5 ప్లస్ 1 5 6 ప్లస్ 6 8 9 ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే 5 + 6 ఎంత? 11. 11 + 9 ఎంత? 20. అంటే చివరి నెంబర్ ఏంటి? 0 మాత్రమే వేయాలి, మొత్తం అంతా యాడ్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5 6 3 3 7 ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని ఇచ్చాడు. అప్పుడు అలా చేయాలి. 3 × 5 ఎంత? 15. సో చివరి నెంబర్ ఎంత? 5. 5 × 3 ఎంత? 15. మళ్ళీ 5 వచ్చింది. 5 7 0 ఎంత? 35. సో చివరి నెంబర్ ఏంటి? 5. సో యూనిట్ డిజిట్ ఎంత? 5 అనమాట. ఇలా చేయాలి. దీనికి ఇంకోటి ఏంటంటే షార్ట్కట్, ఎప్పుడైనా 5తో వచ్చినప్పుడు మల్టిప్లై ఆడ్ నెంబర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఇచ్చాడు ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఓన్లీ చివరి నెంబర్ మాత్రమే మల్టిప్లై చేస్తూ రావాలి. 6 5 0 ఎంత? 30. 0 అంటే 0తో ఏది మల్టిప్లై చేసినా కూడా మీకు ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా యూనిట్ డిజిట్ అంటే ఏంటి అని? నెక్స్ట్ వన్, 2 క్యూబ్ ఎంత? యూనిట్ డిజిట్ 8. సపోజ్ 15 స్క్వేర్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 15 స్క్వేర్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? 225 కాబట్టి చివరి నెంబర్ ఎంత? 5. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను 2^8 అని ఇచ్చాను. అప్పుడు ఎలా ఫైండ్ చేస్తారు యూనిట్ డిజిట్? దీనికి ఒక మెథడ్ ఉందన్నమాట. 2^8 కానీ 3^8 3^12 ఇవన్నీ ఫైండ్ చేయడానికి ఒక మెథడ్ ఉంది, దాని కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు 1 ఎంత? 1 స్క్వేర్ కూడా 1. సో 1 క్యూబ్ 1. సో ఎనీథింగ్ పవర్ 1 ఈజ్ ఆల్వేస్ 1. సో నెక్స్ట్ 2 ఎంత? 2 స్క్వేర్ 4. 2 క్యూబ్ 8. 2^4 16 కాబట్టి మన ఎక్కువ యూనిట్ డిజిట్ కాబట్టి చివరి నెంబర్ మాత్రమే వేయాలి, అంటే 6. ఓకేనా? నెక్స్ట్ 2^5 ఎంత? 32 కాబట్టి 2 మాత్రమే వేయాలి. సో 2^6 మళ్ళీ 4 అవుతుంది. మళ్ళీ 2^7 2^8 ఇలాగ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే కాన్సెప్ట్ కొత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది సైక్లిసిటీ 4 అంటారు దీన్ని. 4 ఎందుకంటే 4 టైమ్స్కి ఒకసారి ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 4 అనేది ఎలా యూజ్ఫుల్ అవుతుంది అంటే, సపోజ్ క్వశ్చన్లో 2^6 ఇచ్చాడు. 2^6 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 6/4 చేయాలి. ఓకేనా? 6 ఇచ్చాడు, బై 4 డివైడ్ చేయాలి. రిమైండర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ 2 అనేది 2^6 బదులు 2 వేసుకోవాలి. సో ఎంత అవుతుంది? 4 అవుతుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్, 2^15 ఇచ్చాడు. మళ్ళీ 15/4 ఎంత రిమైండర్? 4 × 12 3. రిమైండర్ ఎంత? 3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లేస్లో 3 వేసుకోండి. సో 2 క్యూబ్ ఎంత? 8. సో వాట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2^15 ఈజ్ 8. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2^102. సేమ్ ఇది కూడా అంతే. 102/4. రిమైండర్ ఎంత?
2. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో యూనిట్ డిజిట్ ఎంత 4 అనమాట. ఓకేనా. నెక్స్ట్ 3 పవర్ 1 3. 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ 27. 3 పవర్ 4 మళ్ళీ 1 అవుతుంది, ఎందుకంటే చూడండి 3 పవర్ 1 ఎంత 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ 27. సో 27 3 జర్ ఎంత 1. సో మళ్ళీ ఏమవుతుంది 3 పవర్ 5 మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది 3 9 7 1. సో మళ్ళీ ఇది కూడా, సో ఇది కూడా ఏంటంటే సైక్లిసిటీ 4 అంటారు. ఓకేనా, ఎందుకంటే 4 టైమ్స్ ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి సైక్లిసిటీ 4. ఈ 4 వల్ల మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎంత పవర్ ఇచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సపోజ్ 3 పవర్ 6 ఇచ్చాడు. 3 పవర్ 6 ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ 6. సో 6/4 రిమైండర్ ఎంత 2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9. సపోజ్ 3 పవర్ 4 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 4/4 చేస్తాం, రిమైండర్ ఎంత అవుతుంది, రిమైండర్ ఈజ్ 0 అవుతుంది. 0 వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 పవర్ 4 కానీ 3 పవర్ 4 కానీ 3 పవర్ 4 అంటే ఏంటి అంటే 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 2 3 4 అంటే 3 పవర్ 4 ఎప్పుడు కూడా ఎంత తీసుకోవాలి, 0 వచ్చినప్పుడు 1 తీసుకోవాలి. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఏం చేయాలంటే 3 పవర్ 4. 3 పవర్ 4 అంటే ఎంత 1. సో 1. ఓకేనా. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్తాను చూడండి. 3 పవర్ 12 ఇచ్చాడు, మీరు ఏం చేయాలి 12/4 చేత డివైడ్ చేయాలి. రిమైండర్ ఎంత 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, 0 వచ్చినప్పుడు 3 పవర్ 4 తీసుకోవాలి. 3 పవర్ 4 ఎంత 1. సో ఆన్సర్ ఈస్ 1. సపోజ్ చూడండి ఇంకోటి 123 టు ది పవర్ ఆఫ్ 19 ఇచ్చాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓన్లీ చివరి నెంబర్ మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ ఎంత ఇక్కడ పక్కన ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా మీరు అది నెగ్లెక్ట్ చేసేయాలి. ఓన్లీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 3 మాత్రమే తీసుకోవాలి. సో 3 పవర్ 19 సేమ్ ప్రాసెస్ చేయండి. 19/4 ఎంత రిమైండర్ 3. రిమైండర్ ఎంత 3. ఆ రిమైండర్కి 3 ఇక్కడ వేసుకోండి. సో 3 క్యూబ్ ఎంత 27. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ 4. సో 4 పవర్ 1 ఎంత 4. 4 స్క్వేర్ 16 అంటే ఏం చేయాలి, ఇప్పుడు చూడండి సపోజ్ క్వశ్చన్ ఇస్తాడు 4 పవర్ 9 ఇస్తాడు. 4 పవర్ 9 అంటే ఏంటి, ఇక్కడ మీకు పవర్ ఆడ్గానే వచ్చింది అనుకోండి 4 అవుతుంది, ఈవెన్ పవర్ వస్తే 6 అవుతుంది యూనిట్ డిజిట్లో. సో ఇక్కడ ఏంటిది ఆడ్ పవర్ వస్తే ఏం రావాలి 4 రావాలి. ఓకేనా. సో అప్పుడు ఇప్పుడు 104 టు ది పవర్ ఆఫ్ 12 ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 104 టు ది పవర్ ఆఫ్ 12. సో ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి చివరి నెంబర్ ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5. 5 పవర్ 1 ఎంత 5. 5 స్క్వేర్ 25 అంటే 5 పవర్ ఏదైనా ఉన్నా కూడా మీకు అది 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 14 యూనిట్ డిజిట్ ఎంత 5 అవుతుంది. ఓకేనా. 115 టు ది పవర్ ఆఫ్ 20 ఎంత అవుతుంది 5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 6 టు ది పవర్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 6 స్క్వేర్ 36 అంటే ఇది కూడా 5 లాగే 6 కూడా సేమ్ అనమాట. ఏ పవర్ పెట్టినా కూడా ఆల్వేస్ యూనిట్ డిజిట్ 6 అవుతుంది. సపోజ్ 6 టు ది పవర్ ఆఫ్ 7 ఈజ్ 6. ఓకేనా. నెక్స్ట్ 7 టు ది పవర్ ఆఫ్ 1 ఎంత 7. 7 స్క్వేర్ 49. 7 క్యూబ్ 343. సో 3. సో 7 టు ది పవర్ ఆఫ్ 4 ఎంత 1. ఓకేనా. సో మళ్ళీ 7 టు ది పవర్ ఆఫ్ 5 7 అవుతుంది యూనిట్ డిజిట్. సో 7 9 3 1. సో ఇది కూడా 4 టైమ్స్ ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి సైక్లిసిటీ 4 అంటారు అనమాట. ఓకేనా. సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. 7 టు ది పవర్ ఆఫ్
13. సో 13/4 రిమైండర్ ఎంత 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ 7 to the power of 1. ఆన్సర్ ఎంత 7. ఓకేనా. సో 337 to the power of 98. సో 98/4 రిమైండర్ ఎంత 2. సో 7 స్క్వేర్. ఆ రిమైండర్ అనేది పవర్లో వేయాలన్నమాట. సో 7 స్క్వేర్ ఎంత 49 కాబట్టి 9. యూనిట్ డిజిట్ ఎంత 9. ఓకేనా. నెక్స్ట్ 8 power 1 8 స్క్వేర్ 64 8 క్యూబ్ 512. ఓకేనా. 8 power 4 6. నెక్స్ట్ 8 4 2 6 అండ్ సో ఆన్. సో ఇది కూడా 4 times ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి సైక్లిసిటీ 4. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ a to the power of 19. సో 19/4 రిమైండర్ ఎంత 3. 8 క్యూబ్ ఎంత యూనిట్ డిజిట్ 2 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ a to the power of 128 to the power of 158. సో 158/4 ఎంత రిమైండర్ 4 1 4 4 16 2 రిమైండర్ ఎంత 2 అనమాట. సో 8 స్క్వేర్ ఎంత 4. యూనిట్ డిజిట్ ఈస్ 4. నెక్స్ట్ వన్ 9. సో 9 ఒక రూల్ చూడండి. 9 power 1 ఈజ్ 9. 9 స్క్వేర్ 81. అంటే ఏం లేదు, 9కి ఆడ్ పవర్ వస్తే 9 అవుతుంది, ఈవెన్ పవర్ వస్తే 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 power 5. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత 1. ఓకేనా. అంటే సారీ 9 ఆడ్ పవర్ వచ్చింది కాబట్టి 9. సో 9 power 16. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత ఈవెన్ పవర్ వస్తే ఆన్సర్ ఎంత 1. ఓకే. 0 ప్లేస్లో ఎప్పుడు కూడా 0 వస్తుంది. ఓకేనా. 0 power 0 0 స్క్వేర్ 0 ఇది ఆల్వేస్ 0 అనమాట. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఫర్ ఇలా ఇచ్చాడు 123 power 45 ఇంటూ 7 to the power of 19. సో మీకు ఏం చెప్పాను 3 power 45. సో మీకు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే 2 3 7 8 వస్తే మాత్రం సైక్లిసిటీ 4 అనమాట. 4 చేత డివిజిబుల్ చేయాలి. ఓకేనా. 2 3 7 8 ఏది వచ్చినా కూడా డివిజిబుల్ బై 4 చేయాలి. రిమైండర్ ఏదో ఫైండ్ చేసిన తర్వాత పైన ఆ నెంబర్ మీద వేయాలి. సో 3 to the power of 45. సో రిమైండర్ ఎంత 44గా రిమైండర్ ఎంత 1. సో 3 power 1. ఇది 7 power 19. సో రిమైండర్ ఎంత 19/4 కాబట్టి రిమైండర్ ఎంత 3. సో 3 7 క్యూబ్ ఎంత 3 3 3 0 ఎంత ఆన్సర్ 9. ఓకేనా. నెక్స్ట్ వన్ 122 5 power 6 3 power 21. ఓకేనా. సో 2 power 15 2 power 2 వచ్చింది కాబట్టి సెలిసిటీ ఎంత 4 కాబట్టి 4. సో 15/4 ఎంత 3. రిమైండర్ ఎంత 3. సో 2 క్యూబ్ ఎంత ఇలా వేసుకోండి 2 క్యూబ్. 5 power 6 ఈజ్ ఆల్వేస్ 5. 3 power 21 ఇది కూడా సెలిసిటీ 4. సో రిమైండర్ ఎంత అవుతుంది 21/4 ఈజ్ ఆల్వేస్ 1. సో 3 power 1. 2 క్యూబ్ 8 5 3. సో 8 5 40 కాబట్టి 0. సో యూనిట్ డిజిట్ ఎంత 0. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 factorial 2 factorial 3 factorial 4 factorial 5 factorial 6 factorial అప్ టు 100 factorial. ఇది ఫైండ్ చేయాలి. ఓకే ఎలా చేస్తారు
చూడండి 1 ఫ్యాక్టోరియల్ ఎంత 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ 120, 6 ఫ్యాక్టోరియల్ 720. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ నుంచి యూనిట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకేనా, యూనిట్ డిజిట్ ఆల్వేస్ 0 అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మీరు అన్ని 0 వేసుకోవాలి. ఓకేనా, 5 దగ్గర నుండి. సో 1 ఫ్యాక్టోరియల్ ఎంత 1 ప్లస్, 2 ఫ్యాక్టోరియల్ ఎంత 2 ప్లస్, 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6 ప్లస్, 4 ఫ్యాక్టోరియల్ ఎంత 4 ప్లస్, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే వేయాలి. 5 ఫ్యాక్టోరియల్ ఎంత 0. సో అక్కడ నుంచి అన్నీ 0 కదా 100 వరకు. సో 0. సో ఇప్పుడు చేయండి. 1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 4 13. అంటే యూనిట్ డిజిట్ ఎంత 3. ఇది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ డెసిమల్స్. సో డెసిమల్స్, సో 0.3333 అండ్ సో దీన్ని ఎలా రాస్తారు 0.3 బార్ కింద రాస్తారు. అంటే రిపీట్గా వచ్చింది కాబట్టి 3 దగ్గర నుంచి, సో 3 బార్ కింద రాసుకోవచ్చు. 0.121212 అండ్ సో సో దీన్ని ఎలా రాస్తారు 0.12 బార్. ఓకేనా, అంటే 12 రిపీటింగ్ అయ్యిందనమాట. నెక్స్ట్ 0.1232323 దీని ఎలా రాస్తారు 0.123 బార్. అంటే 1 అలాగ ఉంచేసి 23 అని రిపీటింగ్ అయ్యింది కాబట్టి 0.123 బార్ కింద వచ్చిందనమాట. ఓకేనా, క్వశ్చన్లో ఎలాగిస్తారంటే కన్వర్ట్ the number into vulgar fraction. అంటే 0.3 బార్. సో దీన్ని ఎలా రాస్తారు ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. సో పాయింట్ తర్వాత యాస్టీస్గా నెంబర్ వేసేయండి 3. ఓకేనా, ఒక నెంబర్కి 1 బార్ ఉంది కాబట్టి 1 9 వేయాలి. ఓకేనా, విచ్ ఈస్ ఈక్వల్ ఎంత 1/3. 1/3 చేశారు అనుకోండి 0.333 అండ్ సో అని వస్తుంది. ఓకేనా, సపోజ్ 0.12 బార్ అని ఇచ్చాడు. సేమ్ పాయింట్ తర్వాత యాస్టీస్గా నెంబర్ వేసేయండి 12 బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s వేయాలి. ఓకేనా, సపోజ్ 3 నెంబర్స్కి బార్ వచ్చింది అనుకోండి 3 9s వేయాలి. ఒక నెంబర్కి ఉంటే 1 9 వేయాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s వేయాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 4 3 4/3 డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఆన్సర్ 0.121212 అండ్ సో ఆన్ అవుతుంది. ఓకేనా, సపోజ్ 0.5 బార్ దీనిలో రాస్తారు 5/9. సో డివైడ్ చేసారు అనుకోండి 0.555 అండ్ సో ఆన్ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 0.34 బార్ దీనిలో రాస్తారు 34/99. సపోజ్ 0.123 బార్ ఎలా రాస్తారు 123 అంటే పాయింటర్ యాసిస్ నెంబర్ వేసేయడమే. సో 123 ఎన్ని 9s వేయాలి 3 9s వేయాలి. ఓకేనా, నెక్స్ట్ 0.14 బార్ ఇది ఎలా రాస్తారు చూడండి. ఈ నెంబర్కి చాలా డిఫరెంట్ ఉంది. ఓకేనా, ఇక్కడ బార్ మాత్రం ఓన్లీ 4కి మాత్రమే ఉంది. అప్పుడు ఎలా చేయాలి సో పాయింట్ తర్వాత యాసిడ్గా నెంబర్ వేయండి. సో ఎంత ఉంది 14. సో బార్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మైనస్ చేయాలి. సో మైనస్ ఎంత ఉంది ఇక్కడ 1 బై ఒక నెంబర్కి 1 బార్ ఉంది కాబట్టి 1 9 వేయాలి. ఒక నెంబర్కి బార్ లేదు కాబట్టి 1 0 వేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత 13/90. ఓకే, సో నెక్స్ట్ వన్ 0.16 బార్ చూడండి చెప్తాను.
పాయింటర్ యాసిడ్ నెంబర్ ఏంటి 16 మైనస్ 1/, ఎంత అవుతుంది 90. సో 15/90. సో 5 3 జర్ 5 1 జర్ 4 5 8 జర్ 3 1 జర్ 3 6 జర్. సో 1/6. మీరు ఆప్షన్ బట్టి వెళ్ళవచ్చు, 15/90 అని ఇవ్వచ్చు, లేదంటే 1/6 అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి 0.234 బార్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, పాయింటర్తో యాసిడ్ నెంబర్ ఏంటి 234 మైనస్, చెప్పాను కదా ఇందాక సేమ్ ప్రాసెస్, దీనికి బార్ లేదు కాబట్టి -2 చేయండి. -2 ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది 2 9s, 2 నెంబర్స్కి ఉన్నాయి కాబట్టి 2 9s వేయాలి. సో ఒక నెంబర్కి బార్ లేదు, సో 1 0 వేయాలి. సో ఆన్సర్ ఎంత 232/990. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచేయచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ 0.145 బార్. ఇప్పుడు అలా చేయాలి. సేమ్ పాయింట్ తర్వాత యాసిడ్గా నెంబర్ వేయండి. ఎంత 145 మైనస్ ఈ నెంబర్కి బార్ లేదు, సో 14 ఒక నెంబర్కి ఒక బారే ఉంది, సో ఎంత 9. 2 నెంబర్స్కి బార్ లేదు, సో 2 zeros. ఓకేనా. తర్వాత మైనస్ చేయండి. 5లో 4 తీస్తే 1, 4లో 1 తీస్తే 3, 1/900. ఓకే. (1.23 బార్) ఇలా ఇచ్చాడు. అప్పుడు ఇది ఎలా చేయాలి, సో 1 + 0.23 బార్ కింద రాసుకోవచ్చు కదా. ఓకే. సేమ్ ఇప్పుడు 0.23 బార్కి ఫైండ్ చేయాలన్నమాట. సో 0.23 బార్ ఆన్సర్ ఎంత, సో 23 - 2/90. సో ఎంత అవుతుంది 21/90. సో ఇది కూడా రాయాలి. సో 1 + 21/90 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 21/90. ఓకేనా. నెక్స్ట్ డెసిమల్స్లో ఎడిషన్ ఎలా చేయాలి. సపోజ్ 0.14 బార్ 2.23 బార్ ప్లస్ 4.32 బార్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఫస్ట్ వల్గర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం కదా, అలా కాకుండా ఇంకో మెథడ్లో చేసుకోవచ్చు అనమాట. ఎలాగా, సో 0.14 బార్ కాబట్టి 4 అండ్ సో ఆన్ మ్యాక్సిమం రాసుకోండి. మీకు ఇలాగే ఎడిషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలాగే ఈజీగా ఉంటుంది. ఓకేనా. లేదంటే ఇలా చేసుకున్నారనుకోండి 0.14 బార్ ఎలా అవుతుంది 14 - 1/90 ఇలా చేసుకుని కొద్దిగా టైం టేకెన్ అవుతుంది. ఓకేనా. ఎడిషన్లు కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇచ్చారనుకోండి, మీరు ఈ విధంగా మాత్రం చేస్తేనే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. సో 2.233 అండ్ సో ఆన్. ఇవి మ్యాక్సిమం ఎక్కువ రాసుకోవాలి. 4.3222 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇవంతా ఎడిషన్ కాబట్టి ఎడిషన్ చేయండి. సో ఎంత 4 + 3 ఎంత 7, 7 + 2 9. సో 9 9 9 3 2 5 6 6. సో దీని ఎలా రాస్తారు నెక్స్ట్లో 6.69 బార్. ఓకే, అర్థమైందా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ.